మీకు ఎవరికన్నా నేనేం తప్పు చేశానో అనే తలంపు కలిగితే మీరేం తప్పు చేయలేదు. నేనేం చేశానో అపవాది నన్ను దాడి చేస్తున్నాడు, తప్పు మీది కాదు, తప్పు మీరు చేయలేదు. ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. అసలు మనం అనుకుంటాం అవ్వ తప్పు చేసింది. అవ్వ తప్పు చేస్తానికి ఎక్కడి నుండి వచ్చాడు శోధకుడు? ఆ యుద్ధం అక్కడ ప్రారంభమైందా? స్త్రీకి సర్పానికి యుద్ధం అక్కడ ప్రారంభమైందా? ఇంకా మాట చెప్పాలంటే మనిషికి సర్పానికి యుద్ధం అక్కడ ప్రారంభమైందా? కాదు. దేవునికి అపవాదికి ఎప్పుడు నుండో యుద్ధమో. ఆ యుద్ధంలో దేవుడు మనుషుణ్ణి తన స్వరూపంలో తన గుణగణాలు చొప్పున ఆయనకులాగా చేసుకున్నాడంట. దేవుని వాటిలో చూస్తాము, మనుషుడు దేవుని బిడ్డ అంట. ఆదాము దేవుని బిడ్డ అంట. ఆదాము సన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డ అంట, దేవుని కుమారుడు అంట. అలాంటిది దేవుణ్ణి ఎప్పుడు పోరాడి జయించలేడు అపవాది. ఎప్పటికైనా జయించగలడా? ఎప్పటికీ జయించలేడు. మనం చూస్తాం ప్రకటన 12లో పరలోకంలో యుద్ధం జరిగింది అన్నప్పుడు అపవాది వాడి అనుచరులు దేవునికి విరోధంగా లేచారంట. ఏంటి అపవాది ఆశ? నేను దేవుని కన్నా గనుడు కావాలి, దేవుని పైన నా సింహాసనాన్ని వేసుకోవాలి, దేవుని కన్నా నేను గొప్ప, దేవునికి వచ్చే మహిమంతా నాకు రావాలి. See, he desired to be God, never desired to be God. ఈరోజు మనుషుడు కూడా పడిపోయిన ఆదాము స్వభావం కూడా ఏంటి తెలుసా? ఈ ఫలము తిన్న రోజున మీరు దేవునిలాగా అవుతారు. అబ్బా ఎంత మంచి కోరిక. అందుకని పడిపోయిన మానవ స్వభావం చూడండి, నేనే దేవుణ్ణి, నా ఇష్టము, నాకే కావాలి, నా కోరిక. It all matters is how I feel, what I want, what I need. I don't care what happens to anybody else. స్వార్థము, అది అపవాది మనసు అండి. మనం చూస్తాము యుద్ధము పరలోకంలో జరిగింది, కానీ యుద్ధంలో అపవాది ఏమాత్రము పోరాడలేకపోయాడు. దేవుడు తన వేలు ద్వారంగా అపవాదిని ఎక్కడ పడవేశాడంట? ఈ భూమి పైన. యేసుప్రభు చెప్పలేదా? అయ్యా నీ నామంలో దెయ్యాలు పారిపోతున్నాయని శిష్యులు చెప్తా ఉంటే, దెయ్యాలు పారిపోతున్నాయని ఆశ్చర్యపడకండి అయ్యా, సంతోషపడకండి అయ్యా, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడే రీతిగా సంతోషపడండి, దాని కొరకు ప్రయాసపడండి. నేను సాతానుడు వాడి పైనుండి దేవుని హస్తం దూరంగా మెరుపులాగా పడతాం చూశాను. ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు ఉన్నాడు? ఆది నుండి ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. మనం చూస్తున్నాము యేసుప్రభు చెప్తున్నాడు అపవాది దేవుని వేలు దూరంగా కింద మెరుపులాగా పడవేయబడ్డాడు. సరే జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు నుండి వాడు తపన, వాడు పోరాటము, దేవుడు ప్రేమించిన ఈ మానవుడు, దేవుని ద్వారా చేయబడిన ఈ మానవుడు, దేవుని ఊపిరి కలిగిన ఈ మానవుడు దేవునికి విరోధంగా లెగిస్తే బాగుంటుంది కదా, అది వాడు తపన. అందుకని వాడు దేవుని నామానికి అవమానం తెస్తానికి మనల్ని దాడి చేస్తున్నాడు. ఈరోజు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు పోరాడుతున్నవారమండి. కానీ ఎప్పుడైతే ఒక మనిషి రక్షించబడుతున్నాడో, ఈ రెండు రాజ్యాల్లో ఒక రాజ్యం వైపుకి వెళ్తున్నాడు. ఎవరి రాజ్యానికి? దేవుని రాజ్యానికి. ఎప్పుడైతే మనం దేవుని వైపు వెళ్తున్నామో, దేవుని శత్రువు మన శత్రువు, అవునా కదా? దేవుని శత్రువు మన శత్రువు అవుతున్నాడు అంటే అపవాది మన శత్రువుగా మారుతున్నాడు. వాడు పోరాడుతూనే ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది ఏమీ లేదులే అనుకుంటున్నారండి. ఈరోజు మీరు చూసేవన్నీ వాటంతటి వాటి జరుగుతున్నాయా? మీకు జరిగే కార్యాలు, మీకు జరిగే కష్టాలు, మీకు జరిగే పోరాటాల్లో అవమానం అంతా ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారా? కాదు. వాడు తంత్రగాడంట, వాడు మోసగాడంట, హీఈస్ అ ప్లాటర్. ఆడు మొత్తం ప్లాన్ వేస్తాడంట. దేవుడు అట్లా చూస్తానండి, హీఈస్ వెరీ కేర్ఫుల్. ఎలాగ దేవుడు కలిగినవి, దేవుడు అనుగ్రహించినది మీ జీవితంలో దోచుకుని పోవాలండి దేవుడు అక్కడ తెలియజేస్తుంది. యోహాను 10:10లో వాడు దొంగ, వాడు హంతకుడు, వాడు నాశనపరిచేవాడు. దొంగ అంతే దోచుకుంటాడు, హంతకుడు అంతే ఇంకా ఎండ్ ఆఫ్ లైఫ్, ఇంకా ఏది హోప్స్ ఉండవు, హోప్లెస్ లైఫ్, నిరీక్షణ లేని జీవితం. దేనికి ఆశపడరు, దేనికి కోరరు. చచ్చినోడు దేనికైనా ఆశపడతారా? ఎంత ఆశలు ఉన్నా చచ్చిన తర్వాత ఏం ప్రయోజనం? ఏం ఆశలు ఉండవు, ఆల్ డెడ్. ఈరోజు చాలామంది జీవితంలో బ్రతుకుతానికి ఆశ లేదు, ఏదైనా చేస్తానికి ఆశ లేదు. ఎందుకంటే దొంగ దోచుకుంటున్నాడు, లేకపోతే హత్య చేస్తున్నాడు. ఈ స్కిల్లింగ్ యువర్ డిజైర్స్. ఒకప్పుడు ఆశ ఉండేది నేను మంచిగా బ్రతకాలని, ఒకప్పుడు ఆశ ఉండేది నా జీవితం మంచిగా ఉండాలి, నేను 10 మందికి సహాయం చేయాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి. ఈరోజు నో డిజైర్. వందలే యువర్ డెడ్ ఇస్ బికాస్ హంతకుడు వాడు హంతం చేస్తాడు. నాశనపరిచేవాడు వాడు పని ఏంటంట? నీవు కట్టిందంతా, నీవు ప్రయాసపడిందంతా, నువ్వు చేర్చిందంతా వాడు నాశనం చేయాలని ఆశపడుతున్నాడు. జాగ్రత్త, మీ జీవితంలో ఈ 3 జరుగుతున్నాయంటే బెటర్ వేర్ ద ఆర్మర్. దేవుడి అనుగ్రహించే సర్వాంగ కవచాన్ని ధరించుకుని ధైర్యంగా నిలిచి పోరాడాలని దేవుడు నాకు తెలియజేస్తుంది.
ఈరోజు పోరాడకుండా ఏదో వెళ్ళిపోతానంటే ఏమవుతుందండి, రోజు రోజుకి జీవితం దారుణంగా తయారవుతుంది. రోజుకు రోజుకి జీవితం దారుణంగా తయారవుతుంది. ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నాను, ఎంతోమంది దేవుని నమ్ముకున్నంత మాత్రాన అపవాది పారిపోతారు అనుకుంటున్నారు. అస్సలు పారిపోడు, ఇంకా ఎక్కువ దాడి చేస్తాడు. అవును, ఇది సత్యం. దేవుని నమ్ముకున్నంత మాత్రాన అపవాది విడిచిపడతాడు అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, ఇప్పుడు అఫీషియల్ ఎనిమీ. ఇప్పుడు యు ఆర్ అన్ అఫీషియల్ ఎనిమీ టు హిమ్. యూ హ్యావ్ టు ఫైట్ ఆర్ ఎల్స్ హీ విల్ ట్రై టు కిల్ యూ. దట్ సింపుల్ ఇట్ ఇస్. ఈరోజు మనం అనుకుంటున్నాం దేవుడు యుద్ధం యెహోవాదే అన్నాడు కదా, దేవుడు పోరాడతాడులే, మనం పడుకోదాంలే. లేదు, దేవుడు వాక్యం ఏం తెలియజేయబడుతుంది? రథములు సిద్ధపరచు, కత్తులను పదును పట్టు, నువ్వు సిద్ధపడు. యుద్ధం యెహోవాదే అంటే జయం యెహోవాదే, ఎవరు దొంగిలించలేరు. కానీ నీవు చేయవలసింది నీవు చెయ్యాలి. నువ్వు వెళ్ళాలి, నీవు పోరాడాలి, నువ్వు నిలబడాలి. అందుకని సర్వాంగ కవచం ధరించుకునేటప్పుడు చెప్పేటప్పుడు ఏమని చెప్తాడు పౌలు? ఇవన్నీ అయిన తర్వాత, అంటే యుద్ధమంతా అయిన తర్వాత నీవు కానీ సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఉంటే యుద్ధమంతా అయ్యేటప్పటికి నువ్వు ఇంకా నిలబడి ఉంటావు. యూ విల్ స్టిల్ బీ స్టాండింగ్. అన్నీ నీ పక్కన కూలిపోతాయేమో కానీ, అపవాది వాడి తంత్రాలన్నీ అంతా ఎండ్ అవుతుందేమో కానీ, యూ విల్ స్టిల్ బీ స్టాండింగ్. ఈరోజు ఎంతోమంది జీవితంలో నా పరిస్థితి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారండి. నా పరిస్థితి ఎందుకు ఇలాగ ఉంది అని ప్రశ్నిస్తాం కన్నా, అపవాది నన్ను ఏ విషయంలో దాడి చేస్తున్నాడో పరీక్షించుకోండి. ప్రతి ఒక్కరికి వి టాక్ అబౌట్ గుడ్ డేస్, బ్యాడ్ డేస్. ఎస్, దెర్ ఇస్ అ సీజన్ ఫర్ ఎవ్రీథింగ్. బైబిల్లో ఇప్పటికే మన కాలము సమయం గురించి ధ్యానిస్తూ వచ్చాం. ప్రతిదానికి కాలం ఉంటుందంట, ప్రతిదానికి కాలం ఉంటుందంట. రాజుల గురించి చదివితే, రాజుల గ్రంథాలు చదివితే, దావీదు గురించి చదివినప్పుడు కూడా అది యుద్ధం లేని కాలము, లేకపోతే అది యుద్ధ కాలము. అంటే ఏంటి? దెర్ ఇస్ అ సీజన్ ఫర్ ఫైట్. ఆ వార్కి ఒక సీజన్ ఉంది. అంటే అపవాదికి కూడా మనల్ని దాడి చేస్తానికి ఒక సీజన్ ఉందంట. మీరు ఎప్పుడన్నా లైఫ్లో ఒకసారి ఒక సీజన్ ఉంటుంది, అంతా బాగుంది, ఐఎమ్ సో బ్లెస్డ్, ఐఎమ్ సో హ్యాపీ, అంత చక్కగా ఉందే అన్న రోజులు ఉంటాయి కదా. కానీ అనుకోకుండా సడన్గా ఏంట్రా మరలా ఈ గొడవలు ఏంట్రా, ఈ సమస్య ఏంట్రా, ఇప్పుడే కదా అయింది అనుకున్నా మరలా ఇదేంటి అంటే సీజన్ మారింది. కానీ ఏమవుతుంది? ఆ క్వైట్ సీజన్లో వాడేంటి సైలెంట్కి వెళ్ళిపోయాడా? వాడేంటి ఏమి చేయకుండా నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? కాదు. అపవాదికి హీ కెనాట్ రీడ్ అవర్ మైండ్. జ్ఞాపకం చేసుకోండి, వాడికి మన మైండ్ లోపల తలంపులు ఏదో తెలీదు. వాడికి మన మనసులో ఏం మాట్లాడుకుంటున్నామో తెలీదు, మన హృదయంలో ఏం మాట్లాడుకుంటామో తెలీదు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు హృదయంలో మాట్లాడే అపవాదికి తెలిసిపోతున్నాయి. నో 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 నో, అస్సలు తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు అంట. మన హృదయ తలంపులు మన నోటి మాటలు చేరతాను ముందే దేవుడు ఎరుగున్నాడు, అపవాది కాదు. అపవాదికి మరి ఎలా తెలుస్తుంది? నేను అనుకున్నది ఎలాగ అపవాది నన్ను శోధించగలుగుతున్నాడు? వాడు కుట్రగాడు, వాడు పన్నాగల పనేవాడు. హీ విల్ బీ ప్లాటింగ్ అన్న మాట చూసినప్పుడు నువ్వు ఏ రీతిగా రియాక్ట్ అవుతావో, నువ్వు ఏ రీతిగా ప్రతిస్పందిస్తావో, నువ్వు ఏ రీతిగా భయపడతావో, హీ విల్ బీ టెస్టింగ్ ఎవ్రీ శాంపుల్ ఆఫ్ యూ. ఈ శోధన, నీకు ఇది ఇష్టమా, నీకు అది ఇష్టమా, ఒక్కతెన్ను చూచాను, యూనో ఆల్ దీస్ ఆర్ శాంపుల్స్. ఎందులో అయితే నువ్వు ప్రతిస్పందనతో అంటున్నావో, ఏ బాగుంది అంటున్నావు, ఓ మంచిగా ఇది ఎంత అని అడుగుతున్నావో అందులోనే పెడతాడు. ఓహో ఇదా నీ రిపోర్టు, మన గురించి రిపోర్ట్ కార్డు రెడీ చేస్తాడంట. ఈ మనిషికి ఇది బలహీనత, తిండిపోతున్నాను, ఇది నిద్రపోతాను, ఇదిగో ఈ ఆశ, ఇదిగో ఈ కామ ఆశ, ఈ బూతు మాటలు, ఇవన్నీ లిస్టులు పెట్టుకుంటాడంట. మన బలహీనతలన్నీ లిస్టులు పెట్టుకుని దాని తగినట్టుగా వాడు యుద్ధ దినాన్న పంపిస్తాడంట. నువ్వు ఇక్కడ కొట్టు, నువ్వు ఇక్కడ కొట్టు, నువ్వు ఇక్కడ కొట్టు, నువ్వు ఇక్కడ కొట్టు. ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి, మనం ఎక్కడైతే తలుపు తెరుస్తున్నామో అపవాది అక్కడే దాడి చేస్తాడు. ఏంటి మీ జీవితంలో తలుపులు తెరవబడింది? ఏ విషయాల్లో మీ జీవితంలో జాగ్రత్త లేకుండా యూ హ్యావ్ లెఫ్ట్ ద డోర్ ఓపెన్ ఫర్ ద ఎనిమీ టు అటాక్? దేవుడు వాక్యం తెలియజేస్తుంది మనం మెలకుగా ఉండాలంట. బీ అలర్ట్. శోధనలో పడిపోకున్నట్లు మెలకుగా ఉండే ప్రార్థన చేయి. ఈరోజు ప్రార్థన జీవితం ఎంతోమంది కనబడతలేదు. యువర్ థింకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అన్నీ బాగున్నాయి అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి? మంచి ఉద్యోగం కదా, వివాహం అయిపోయింది కదా, ఆ లోన్ వచ్చేసింది కదా. జాగ్రత్త, అదే విషయాల్లో అపవాది దాడి చేస్తానికి తరుణంగా మారుతుంది. మీరు ప్రార్థన చేయకపోతే మీరు కంచె వేయని వారు. కంచె వేయకపోయినా అపవాది లోపలికి వచ్చాడని చెప్తాలో తప్పు మీది, వాడిది కాదు. నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి వాడు వస్తున్నాడు. ఈరోజు ఆశీర్వాదాలు పొందుకోవాలన్న తపన అందరికి ఉంటుందండి. ఆశీర్వాదాలు పొందుకోవాలన్న ఆశ అందరికి ఉంటుంది. ఎవ్రీబడి ఆస్క్, బ్లెస్ మీ లార్డ్, బ్లెస్ మీ, దేవా నన్ను ఆశీర్వదించు. కానీ ఒక మాట తెలియజేస్తున్నా, ప్రతి ఆశీర్వాదము ఒక పోరాటాన్ని ఆకర్షిస్తుంది. జాగ్రత్త.
దావీదు చూస్తాం. దావీదు గొలియాతా రావా, గొలియాతా రా, నువ్వు వస్తే నేను పోరాడి నేను గొప్ప అవుతానని పిలవలే. దావీదు వెళ్ళేటప్పటికి అక్కడ ఆల్రెడీ అప్పటికి ఎన్నో రోజుల నుండి గొలియాతు ఉన్నాడు అక్కడ. ఆ రోజే రాలేదు. మనం చూస్తే గొలియాతు దినదినము, ఆ ఫిలిస్తీన్లు దినదినము బెదిరించుకుంటూ వచ్చారంట. ఆ రోజే కాదు, కానీ దావీదు ఆ రోజు అక్కడికి వెళ్ళగలిగాడు. ఆ రోజు దావీదు గొలియాతుని చంపుతామో జ్ఞాపకం చేసుకోండి, ఇట్ ఈస్ అ విక్టరీ అండ్ ఈస్ అ బ్లెస్సింగ్. కానీ అదే సమయంలో దావీదు గొలియాతుని చంపాడు కాబట్టి సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. తెలుసా, సౌలు గొలియాతుని చంపలేకపోయాడు. సౌలు గొలియాతుని చూసి భయపడ్డాడు. కానీ దావీదు గొలియాతుని చంపుతాంతో అందరి మాట ఏంటి, సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు. కుళ్ళి పుట్టిందంట, అసూయ కలిగిందంట. మనం అనుకుంటాం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అందరూ పెద్ద మనల్ని గొప్పోడరా అని చప్పట కొట్టేయాలనుకుంటాం. లేదు లేదు లేదు, నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని కోరుతున్నావో అప్పుడు అన్ని కళ్ళు నీ మీద పడతాయి. అసూయ, నీలో తప్పులు పడతామని, నీలో నేరాలు పడతామని, నేను ఎలాగ నాశనం చేద్దామని, నీకన్నా వారు గొప్పవారుని చూపించుకోదామని. బీ కేర్ఫుల్ వెన్ యూ రిసీవింగ్ బ్లెస్సింగ్, బికాస్ బ్లెస్సింగ్ ఇస్ నాట్ జస్ట్ గుడ్నెస్, దెర్ ఇస్ ఆల్సో ద వార్. అపవాది పోరాడుతున్నాడు. మనం చూస్తామండి, సౌలు దురాత్మ ద్వారా పీడించబడినప్పుడు దావీదుని చంపుతానికి ఏట విసురుతాడు. 2 సార్లు ఏట విసురుతాడు. యూ థింక్ డేవిడ్ వాజ్ అనౌంటెడ్ యాజ్ అ కింగ్ ఇస్ అ బ్లెస్సింగ్? లుక్ అట్ హిస్ లైఫ్, ఆల్మోస్ట్ హాఫ్ ద లైఫ్ ఇస్ రన్నింగ్. సగం జీవితం పరిగెడుతున్నాడు, పారిపోతా ఉన్నాడు, గుహల్లో బ్రతుకుతున్నాడు. ఈరోజు మీ ఏంటి మీరు కోరేది? మీరు పోరాడటానికి సిద్ధమా?